వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్గా సాగు. ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. 5 వారాల్లో కురుక్షేత్రం జరగబోతుందన్న జగన్. చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వెయిట్ వేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబును పురంధరేశ్వరి కాపాడుతున్నారు. బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారన్న పేరుని కేటాయించింది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలు. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలు బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టిన ఈసీ. కాకర్ల సురేష్ గెలుపు ఖాయమంటున్నారు ప్రజలు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని నెల్లూరు. తెలంగాణలో కాకరేపుతున్న ట్యాపింగ్ వ్యవహారం. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 351, నిఫ్టీ 80 పాయింట్లు లాభం. ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే ముమ్మరంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి నాయుడుపేటలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అయితే ఉంది. అయితే ఉదయగిరి కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ సీటును కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కాకర్ల సురేష్ కి అయితే సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబుతో వైసీపీకి సంబంధించి 2019 చంద్రబాబుతో మేకపాటి చంద్రశేఖర్ ఆయన చేసే మోసాలతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఆయన చెప్పే అబద్ధాలతో అభివృద్ధి చేయకుండా కిచిడి మేనిఫెస్టో కింద మట్టి గ్రావెల్ ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో చేసిన పరిస్థితి అయితే ఉంది. పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. 2024 ఎన్నికల్లో చంద్రశేఖర్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం చేసిన అనంతరం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ఎన్నికలకు సంబంధించి ప్రజలను ఎలాగో మోసమే కదా చేసేది కాబట్టి వైసీపీ నోటికి వస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి అందుకే నియోజకవర్గం మీ బిడ్డ మేకపాటి కుటుంబం చంద్రబాబు నాయుడుతో ప్రజలకు ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, కిచిడి మేనిఫెస్టోతో కుటుంబం వైపు పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నియోజకవర్గంలో నిజాలకు, నిజాయితీకి, ఈ తరుణంలో నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. వైసీపీకి అక్కడ పట్టు తగ్గింది. నిజాలకు, అయితే వైసీపీ నిజాయితీకి, అసాధ్యం నిబద్ధతకు కొంతమంది ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు ఉదయగిరి చెప్పను. సంబంధించి దాదాపుగా కూడా నేను అడుగుతా ఉన్నా ఒకసారి, నాయకులందరినీ కలుపుకొని ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతని అడుగుతా ఉన్నా, సంబంధించి కూడా ఇక్కడున్న ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. సంబంధించి కాకర్ల సురేష్ గెలుపొందుతారని కూడా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు చూసినట్లయితే దాదాపుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు టీడీపీ ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, టాక్ అయితే ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ఉదయగిరి నియోజకవర్గానికి తనను ప్రేమించే ప్రతి అభిమాని, అదేవిధంగా తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, పరిస్థితి ఉంది. తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా అయితే కాలర్ ఎగిరేసి 2019 కాలర్ ఎగిరేసి శేఖర్ రెడ్డి చేసిన అదుగో మా నాయకుడు, చేసిన పనులు మనసున్న నాయకుడు కూడా ఉదయగిరి నియోజకవర్గం మాట ఇస్తే చెప్పుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు కూడా మా నాయకుడు ప్రతీక అని చెప్పి అయితే ఏర్పడిన పరిస్థితి. అయితే దాదాపుగా లాంటి నాయకుడు కావాలా, సీనియర్ టీడీపీ లేక కొంతమంది చంద్రబాబు మాదిరిగా వైసీపీలో ఉన్న ఎన్నికలు వచ్చేసరికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు మాజీ రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంచ్ కార్ అంటాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అయితే గెలుపొందుతారని రంగురంగుల హామీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయి ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్లి, ఇంటింటికి వెళ్లి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అయితే దాదాపుగా ఈసారి
ఉదయగిరి నియోజకవర్గం 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా గెలిపిస్తామని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా టీడీపీ అధిష్టానం నుండి సీటు కన్ఫర్మ్ చేసుకున్న కాకర్ల సురేష్ టీడీపీ నుండి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపొందారనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ కూడా ఓటింగ్ శాతం తగ్గడం కొత్తగా మోసం చేయడు సంవత్సరాలు మాట ఇచ్చాడు అని అంటే రాజకీయాల్లో ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది పెద్ద ఇప్పటికే అమలు చేస్తా ఉన్న పెద్ద మైనస్ అనుకుంటా పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మన 5 ఏళ్ల పాలనలో 30% మన 58 నెలల ఈ పాలనలో కూడా పడవనే మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. కూడా కొత్త అభ్యర్థి మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అంతేకాకుండా చాలా చేశాం. ప్రజలకు ఎంతో భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి నియోజకవర్గంలో మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రజలైతే ప్రతి ఇంటికి కూడా అయితే ఏదేమన్నా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కెమెరామెన్ సునీల్ తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు ఎలాంటి వాడు? మరోసారి బాబు నమ్మచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు. ఆయనతో పాటు 2014లో కూటమిలోకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు. అవ్వ ఇటు, అక్క ఇటు, కనిపిస్తా ఉందా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అనంటూ కూటమిలోకి ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో, ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు ఫోటోలు తెచ్చుకొని పెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. కింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ, గుర్తుందా? ఎన్నికలప్పుడు 2014లో టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి. రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి 2014లో పంపించిన పాంఫ్లెట్ ఇది. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014 నుంచి ఆడబిడ్డలు
మీ ఇంట్లో ఎవరికో ఒకరికి పుట్టారు కదా, మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా. ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి 25,000 కదా దేవుడు ఎరుగు, ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు 2014లో పంపించిన ఈ పాంఫ్లెట్లో సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. మరో ముఖ్యమైన హామీ 2014లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000. ప్రతి ఇంటికి 1,20,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం 1 సెంటు స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బా. ఇవన్నీ ఆయనంతటా ఆయనే ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ చేశాడా? మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ, నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి 3 ఫోటోలు వేసి ప్రతి ఇంటికి 2014లో ముఖ్యమైన వాగ్దానాలు అనంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు గట్టిగా పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి నేను అడిగేది ఒక్కటే, మరి 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా, ఈ పాంఫ్లెట్లో చెప్పినటివన్నీ కూడా, మేనిఫెస్టోలో పెట్టినటివన్నీ కూడా ఏ ఒక్కటి కూడా చెయ్యని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామని, సూపర్ 6 అని, సూపర్ 7 అని మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతా ఉంటే మీరే చెప్పండి, ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా.
గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తాల, ఇలా 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 ఇలా. మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి మోసాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని గెలిపించేందుకే బీజేపీ, జనసేన, టీడీపీ జట్టు కట్టాయన్నారు చంద్రబాబు నాయుడు. కొవ్వూరు ప్రజాగలం సభలో పాల్గొన్న బాబు అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. జగన్ అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నించారు. వాళ్ళ బాబాయిని వాళ్లే చంపి ఎదుటి వాళ్ళపై నింద మోపుతున్నారని ఆరోపించారు. పెన్షన్ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన చేతకాదన్నారు. లేదా జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. ప్రజాగళం కొవ్వూరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నాను. యువత మిమ్మల్ని చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి 1500 బస్సులు పెట్టి అద్దె మనుషులు తీసుకొస్తే మీటింగ్ ప్రారంభం కాకమునిపే పారిపోతున్నారు. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాగా చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమంచి అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తన స్వగ్రామం వేటపాలెం మండలం పందెలపల్లిలో అనుచరులతో సమావేశమైన ఆమంచి భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. అధికార పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఈ నెల 9న తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమంచి అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తన స్వగ్రామం వేటపాలెం మండలం పందెలపల్లిలో అనుచరులతో సమావేశమైన ఆమంచి భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. అధికార పార్టీకి రాజీనామా చేస్తున్న ఆమంచి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఈ నెల 9న తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చీరాలలో వైసీపీకి ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ గత కొంతకాలంలో కూడా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నాడు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం చేతిలో ఓడిపోయిన తర్వాత కొంతకాలం పాటు అక్కడ ఇన్ఛార్జిగా కూడా కొనసాగాడు. తర్వాత టీడీపీలో గెలిచినటువంటి కర్ణం బలరాం వైసీపీలోకి రావడంతో అక్కడ కర్ణం బలరాంకి మరియు ఆమంచి కృష్ణమోహన్కి మధ్య కొంత వైరుధ్యం, కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో అధిష్టానం వీరిని తలబరిచేందుకు కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేని కృష్ణమోహన్ గత కొంతకాలంగా కూడా వైసీపీ పార్టీ అధిష్టానం పట్ల కూడా అయిష్టంగా ఉంటూనే చీరాల టికెట్ ను ఆశించి గట్టిగా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా చీరాలో కర్ణం బలరాం కృష్ణమూర్తి కుమారుడైనటువంటి కర్ణం వెంకటేష్ కు సీట్ ను డిక్లేర్ చేయడంతో ఆ రోజు నుంచి కూడా కొంత ముభావంగా ఉంటున్నటువంటి కృష్ణమోహన్ కొంత మీడియా కూడా దూరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే గత వారం రోజులుగా కూడా ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతోటి ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణను అనుచరులతోటి ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఆమంచి కృష్ణమోహన్ షర్మిలతోటి కూడా చర్చలు జరిపినట్లుగా ఊహాగానాలు అయితే బయట నుంచి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు వైసీపీలో కొనసాగుతున్న కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేయటం, ఈ నెల 9వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని చెప్పడం మాత్రం వైసీపీ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పొచ్చు విజయ్. అయితే ఈ నేపథ్యంలో అటు షర్మిలతోటి చర్చలు జరిపినటువంటి ఆమంచి కృష్ణమోహన్ తిరిగి తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు అనేటువంటి ప్రచారం కూడా భారీ ఎత్తున సాగుతూ ఉన్న నేపథ్యం. 2014 ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కృష్ణమోహన్ ఒకసారి ఎంపీపీ గాను, మరోసారి జెడ్పీటీసీ గాను, 2009లో చీరాల ఎమ్మెల్యే గాను పనిచేశారు. అయితే 2014లో పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కృష్ణమోహన్ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో నుంచి ఇప్పుడు కృష్ణమోహన్ బయటకు రావడం వైసీపీ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే చెప్పొచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందన్నారు. రేవంత్ మల్కాజ్గిరి తన స్థానమంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉండి ఏమీ అభివృద్ధి చేయలేదని, కనీసం ఒక కార్పొరేటర్, కౌన్సిలర్, ఒక ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. మాదిగలకు ఒక పార్లమెంటు సీటు కూడా కేటాయించకపోవడంపై మాదిగలకు ప్రాధాన్యమైన వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. లేని కార్యకర్తల బలం, లేని త్యాగశీలుడు ఇవాళ మా పార్టీలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి దెబ్బ తగ్గలే అంతా వెళ్తూనే ఉండకపోతాం. కాంగ్రెస్ పార్టీ దాకా ఇవి చచ్చిపోయినా కూడా కేసీఆర్ అధికారంలో కొనసాగినంత కాలం ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ తొక్కి పడేసి కథం పట్టించిన అనుకున్నా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు ఎవరు పెద్ద విజిబిలిటీ లేదు కాబట్టి. ఇవాళ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంత కార్యకర్తల బలం, ఇంత కథ కార్ఖానా అని చెప్పిన పార్టీ వితిన్ 3 months సెట్ అయిపోయింది చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా, స్థానిక సంస్థలలో గొప్పగా విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఆ జెండాను ఆ పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ కేటాయించింది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఈసారి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు ఖాయమంటున్నారు ప్రజలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రచారాల్లో ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులైతే ముమ్మరంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి కాకర్ల సురేష్ అయితే ఇద్దరు పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో మేకపాటి కుటుంబానికి మంచి పట్టు ఉండడంతో పాటు కూడా వైసీపీ అధిష్టానం మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అయితే వైసీపీ సీటుని కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కాకర్ల సురేష్కి అయితే సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఉదయగిరి నుండి అయితే గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. గెలుపొందిన అనంతరం ఎలాంటి అభివృద్ధి చేయకుండా తన అనుచరులతో మట్టి, గ్రావెల్, భూములు ఆక్రమించుకోవడం అంటే పనులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు కూడా అధిష్టానం 2024 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి సీటు ఇవ్వరు అని కన్ఫామ్ చేసిన అనంతరం కూడా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డాడనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి కూడా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబంపై అక్కడ నియోజకవర్గ ప్రజలకైతే ఇంట్రెస్ట్ తగ్గిపోవడంతో పాటు కూడా మేకపాటి కుటుంబం వైపు ప్రజలు చూడని పరిస్థితి అయితే ఉదయగిరి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తరుణంలో వైసీపీ అధిష్టానం మళ్ళీ మేకపాటి కుటుంబానికే సీటు ఇవ్వడంతో పాటు కూడా వైసీపీకి అక్కడ పట్టు తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ గెలుపు అసాధ్యమని కూడా కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్, ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కి ఇవ్వడంతో పాటు కూడా కాకర్ల సురేష్ టీడీపీ అధిష్టానం సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా కూడా టీడీపీ నాయకులందరినీ కలుపుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించి కూడా ఈ 8 మండలాల్లో బలిజ అదేవిధంగా కమ్మ కమ్యూనిటీ ఎక్కువ ఉండడంతో పాటు కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల సురేష్ గెలుపొందుతారని కూడా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే దాదాపుగా 3 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ పక్కాగా కూడా ఎమ్మెల్యేలు గెలుపొందుతారనే టాక్ అయితే బయట వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇటు మేకపాటి కుటుంబానికి అదేవిధంగా కాకర్ల సురేష్కి అయితే గట్టి పోటీ జరిగే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే టీడీపీ వైపు 80% ప్రజలైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉందని నియోజకవర్గంలో ప్రజలైతే చెప్తున్నారు. అయితే దాదాపుగా వైసీపీకి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన నియోజకవర్గానికి చేసిన పనుల వల్లే వైసీపీ పూర్తిగా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో పతనమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల విజయసాయిరెడ్డితో పాటు కూడా రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వెళ్ళిన అక్కడ ఉన్న ప్రజలు కూడా వెళ్ళిపోవడంతో పాటు కూడా అక్కడ కూడా కొంత అసహనం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా కాకర్ల సురేష్కి సీనియర్ టీడీపీ నాయకులతో పాటు కూడా కొంతమంది వైసీపీ నుండి కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా టీడీపీకి అయితే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాకర్ల సురేష్కి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అధిక మెజారిటీతో కాకర్ల సురేష్ అయితే గెలుపొందుతారని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీడీపీకి సంబంధించి అంతర్గత వర్గ పోరు జరుగుతుందనే మాటలు అయితే నియోజకవర్గంలో అధికంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత వర్గ పోరు జరిగితే టీడీపీ ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. కానీ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఖచ్చితంగా అయితే గెలుపొందుతారని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఉన్న మంచి పట్టు కూడా 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దాన్ని అంతా నాశనం చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈసారి ఉదయగిరి నియోజకవర్గం 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా గెలిపిస్తామని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా టీడీపీ అధిష్టానం నుండి సీటు కన్ఫర్మ్ చేసుకున్న కాకర్ల సురేష్ టీడీపీ నుండి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపొందారనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా కూడా ఓటింగ్ శాతం తగ్గడం, అదేవిధంగా ప్రజల్లో కొత్తగా తిరగడం, అదేవిధంగా 4 సంవత్సరాలు ఎప్పుడు కూడా ప్రజల్లో లేని వ్యక్తి రాజకీయాల్లో తిరగడం కానీ ప్రజల్లో లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది పెద్ద వైసీపీకి అయితే పెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఉదయగిరి సీటు వైసీపీ ఖచ్చితంగా
కోల్పోయిందనే కూడా ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ రిపోర్ట్లో కూడా వైసీపీకి సంబంధించి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా 30% ఓట్లు కూడా పడవనే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడుగా కూడా కొత్త అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కొత్త కావడం, అంతేకాకుండా కాకర్ల ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేయడంతో పాటు కూడా కాకర్ల సురేష్ వైపు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా కూడా 8 మండలాలకు సంబంధించిన ప్రజలైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు వన్ సైడ్ ఉంటుందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉదయగిరి నుండి. ఇవి వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.